ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఈ దిన వాగ్దానములో రెండు ప్రాముఖ్యమైన విషయములు తెలియజేయుచున్నది. మొదటిగా, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని తన కొరకు దేవుని ప్రజలముగా, స్వకీయ జనముగా ఏర్పరచుకొని నియమించాడు. ఆయన తన ఆజ్ఞలను, న్యాయ విధులను మరియు ఆయన కట్టడలను పాటించే వారముగా మనం ఉండగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఆయనే మనతో చేసిన నిబంధన. ఈరోజు యేసుక్రీస్తు నుండి ఆశీర్వాదము కావాలని కోరుచున్నాము, ప్రార్థన చేస్తాము. కానీ ఆయన ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను పాటించే విషయంలో ఎంతో దూరముగా ఉన్నాము. అందుకే ఆశీర్వాదం మనకు దూరముగా ఉన్నది. రెండవది, విస్తరింపజేయుట. దేవుడు మనలను ఆశీర్వదించుట మాత్రమే కాక మనల్ని విస్తరింపజేసేవాడుగా ఉన్నాడు. ఎంత విస్తరింపజేస్తాడు అంటే, దేవుడు అబ్రహాముతో తన సంతానమును పైన ఆకాశంలోని నక్షత్రముల వలనే కింద భూమి మీద ఇసుక రేవునులంతా విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక ఈరోజు నీవు కూడా అబ్రహాము వలె దేవుని మాటకు విధేయత చూపగలిగితే ఆయన నిన్ను కూడా విస్తరింపజేయును. కనుక వాక్యం వినుచున్న దేవుని బిడ్డలముగా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఆయన ఆజ్ఞలను పాటించు. దేవుడు నిన్ను విస్తరింపజేయనట్లుగా ఆయనకు విధేయత చూపించు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.